ఎంత దారుణం అంటే ఈ వార్త సారాంశం ఫస్ట్ మీకు చెప్పి తర్వాత వార్తలోకి వెళ్తాం. నిన్నగాక మొన్న ఒక విమానము ఢిల్లీకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే, ఇంకో ఇదే విమానం అయితే బాగా వర్షం కొడతా ఉంది, వడగండ్లు పడతా ఉన్నాయి, విమానం చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా మధ్యలోనే అది బ్లాస్ట్ అవ్వడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. చివరికి ఆ వడగండ్లకు ఇంకో ఈ ముందు భాగం కూడా మొత్తము రంధ్రాలు పడ్డటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు ఒకవేళ వేరే ఇంకొక ముందుకు పోతే అది పాకిస్తాన్ గగనతలం అన్నమాట. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి గగనతలం అన్నమాట. దానిలోకి పోవడానికి వీళ్ళు అడిగితే అసలు అలో చేయరంట. 227 మందికి సంబంధించినటువంటి ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా భారత విమానము పోవడానికి అంగీకరించలేదట. అంటే వాళ్ళు ఎంత దారుణమైనటువంటి మనసులో అర్థం చేసుకోవాలి. కేవలం వీళ్ళకి సహాయం చేయాలన్నా, పాకిస్తాన్ అనేటువంటి ఎవరికైనా సహాయం చేయడానికి అనిపిస్తుందా? అసలు వీళ్ళ ప్రాణాలను చేతిలో పట్టుకొని ఇంకా అయిపోతుంది, ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఏందో తెలియనటువంటి పరిస్థితులలో ఆ గగనతలంలోకి పోయి డైరెక్ట్ మేఘాల మధ్యలోకి చొచ్చుకుపోవడము, ఆ తర్వాత ఆ వడగళ్లకు మొత్తం ఆ ముందు రంధ్రమే పడ్డది డైరెక్ట్. అది చివరికి ల్యాండ్ అయితే అయింది. పైలట్ మొత్తానికి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే అది శ్రీనగర్లో దిగింది. ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ లాహోరు వాళ్ళు ఒకవేళ అనుమతించినట్టు అయ్యేది ఉంటే ఓకే, మీదకి వెళ్ళి పోయేవాళ్ళేమో, కానీ ఇట్లాంటి పరిస్థితి రాకపోయేది కదా. ఇప్పుడు 227 మంది ఒకవేళ ఏదైనా అయ్యేది ఉంటే పాకిస్తాన్ ఎవడైనా అనుమరా?